నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మూర్తి గారు. ఆయన్ని అడిగి యూనివర్స్ గురించి కొన్ని తెలియని నిజాలు తెలుసుకుందాం. హలో సార్. సార్, యూనివర్స్ అనేది ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఫామ్తో ఉంది అంటారు. అసలు యూనివర్స్ ఎనర్జీతో ఉంది అనడానికి మన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సైంటిఫిక్గా మనకు యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీనే. సైన్స్ ఏం చెప్తుందంటే మనకు 3 రకాల శక్తులు ఉన్నాయని చెప్తుంది. ఒకటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ. రెండవది గ్రావిటీ, మూడవది న్యూక్లియర్ ఎనర్జీ. ఈ గ్రావిటీ అనేది రకరకాల దశల్లో మనకు కనబడుతూ ఉంటుంది. సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి గ్రావిటీ వేరు, భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రావిటీ వేరు. అంటే సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి గ్రావిటీ ఎంతవరకు అంటే మిగతా ప్లానెట్స్ అన్నిటిని కూడా ఒక ఆర్బిట్లో పట్టి ఉంచి తన చుట్టూ తను తిప్పుకోవడానికి కావాల్సినటువంటి ఆ గ్రావిటీ ఫోర్స్ అది. అదే భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రావిటీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ప్రతిదాన్ని తన వైపు లాక్కుంటూ ఉంటుంది. ఇదే విధంగా ప్రతి గ్రహం మీద కూడా అటువంటి ఇంటెన్స్ గ్రావిటీ ఉంటుంది. ఇదే విధంగా ఇంకా లోపలికి వెళ్తే అణువులో పరమాణువులో కూడా ఈ గ్రావిటీ ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుందంటే ఒక న్యూక్లియస్ దాని చుట్టూ ప్రోటాన్ న్యూట్రాన్ తిరుగుతూ ఉంటుందని చెప్తుంది. ఈ రెండు కూడా వాటి చుట్టూ తిరిగే విధంగా పట్టి ఉంచేది ఒక చాలా సూక్ష్మమైనటువంటి గ్రావిటీ. ఆ గ్రావిటీ కనుక లేకపోతే ఆ న్యూక్లియస్ ఆ ఫార్మేషన్ అవ్వదు, ఆ పట్టి ఉంచలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక రహస్యం. ఇప్పుడు చాలామంది యోగులు వాళ్ళ శరీరాన్ని వెంటనే అంతర్ధానం చేసేసి ఇంకో చోట మళ్ళీ శరీరంతో కనపడుతూ ఉంటాం. కొన్ని యోగులు కొన్ని ప్రదర్శించారు సిద్ధులు. అవి ఎలా చేస్తారంటే, ఇప్పుడు అణువు పరమాణువు ఇలా ఉంటాయి కదా, ఇందులో ఉన్నటువంటి గ్రావిటీ ఎప్పుడైతే విత్డ్రా అయిపోతుందో అప్పుడు దానికి ఎటువంటి విజిబిలిటీ ఉండదు, అది డిసప్పేర్ అయిపోతుంది. అంటే ఇన్విజిబుల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం అంటామే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా లయం అయిపోతుంది అని. లయం అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ యొక్క అణువు రూపంలో ఉన్నటువంటి ఆ గ్రావిటీ ఎప్పుడైతే ఆ శక్తి విత్డ్రా అవుతుందో అప్పుడు మనకి ఇన్విజిబుల్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అన్ని కూడా ఏం కనపడదు, ఏముండదు, శూన్యం, బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయినట్టు. అంటే అక్కడ ఏమంటే ఆ గ్రావిటీ ఆ ఎలక్ట్రాను ప్రోటాను పట్టి ఉంచుతుంది, ఆ పట్టి తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో ఆ న్యూక్లియర్ ఫార్మేషన్ ఉండదు. కాబట్టి ఇది మొత్తం శక్తి, ప్రతి అణువులో కూడా శక్తి ఉంటుంది. రెండవది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. అంటే ఇప్పుడు మనం వేడి, మన ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ. మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీని. మనం మన చేతుల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఒక చిన్న పని చేయండి, ఈ చేతుల్ని ఇలా బాగా ఇలా దొలిపేయండి బాగా స్పీడ్గా. ఇప్పుడు ఈ రెండింటిని పక్కకు తీసుకురండి. మీకు కొంత అట్రాక్షన్ రిపల్షన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఇది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇది ఉండడం వల్లే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఫైర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ తర్వాత మూడోది న్యూక్లియర్ ఎనర్జీ. ఈ మధ్య మనకు న్యూక్లియర్ ఎనర్జీ, దాని నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులోంచి ఫైర్ కూడా వస్తుంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. 2 రకాలుగా న్యూక్లియర్ ఫ్యూజను, న్యూక్లియర్ ఫ్యూజను, ఈ రెండు. ఇవి సర్టన్ న్యూక్లియస్ లెవెల్లో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ. కాబట్టి ఏ రకంగా చూసుకున్న యూనివర్స్ అంతా కూడా శక్తిమయం, కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ లివింగ్లో కానీ డెడ్లో కానీ ఎనర్జీనే ఉంటుంది. సో ఈ ఎనర్జీ మనిషికి మనకి ఇప్పుడు మీరు చెప్తున్న ఎనర్జీస్ అన్నీ కూడాను ఒక ఫార్మ్ ఆఫ్ దీంట్లోని మనిషికి ఉపయోగపడుతున్నాయి ఏదో ఒక ఫామ్లో. కాకపోతే ఈ ఎనర్జీని వాళ్ళు కన్వర్ట్ చేసుకొని మనీకి ఎలా అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు అంటారు? ఇప్పుడు మనీకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ అంటేనే ఫ్రీక్వెన్సీ, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. అదేవిధంగా ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక థాట్కి కూడా ఎనర్జీనే, ఆ థాట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. మనీకి ఒక ఎనర్జీ ఉంటుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనకు ఏది కావాలంటే మనం ఆ ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మన జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి హ్యాపీనెస్ కావాలి, మీరు ఇమ్మీడియట్గా హ్యాపీనెస్ అనే ఒక ట్యూనింగ్ మీరు చేయండి. నేను ఐ డిసైడెడ్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు బి హ్యాపీ అని ఇప్పుడు మీరు అనుకోండి, ఇమ్మీడియట్గా మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మీరు ట్యూన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఇట్ ఈస్ ఎమోషన్స్ కదండి, ఇవన్నీ ఎమోషన్స్. రైట్, మనీ నాట్ ఏ ఎమోషన్. మనీకి కూడా ఎమోషన్ ఉంది. మనీకి కూడా ఎమోషన్ ఉంది. ఎమోషను మనీకి అటాచ్ చేయబడి ఉంది. మీకు వచ్చిన పని చెప్తాను, మీరు చేయండి. ఇప్పుడు ఒక బెగ్గర్ ఉంటాడు, నేను మీకు కొంత డబ్బులు ఇస్తాను, నేను ఇస్తే మీరు హ్యాపీగా తీసుకుంటారు, మీకు ఏదో ఫ్రెండ్లీగా గిఫ్ట్గా ఇచ్చాను తీసుకుంటారు కదా. నీకు ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు శవం, నేను వస్తుంటే శవం దానిపైన వేసిన డబ్బు, ఆ డబ్బు తీసి మీకు ఇచ్చాను అంటే మీరు ఎలా ఉంటుంది, మీకు తీసుకుంటుందండి?
ముట్టుకో ఎందుకు తీసుకోరు? సార్ అంటే దానికి ఒక ఎమోషన్ ఉంది. ప్రతి కరెన్సీకి కూడా డబ్బుకి ఒక ఎమోషన్ అటాచ్ అయ్యే ఉంటుంది. మీరు డబ్బులు తీసుకునేటప్పుడు రకరకాల ఎమోషన్స్ అందులో ఉంటాయి. అంటే ఎవడు ఎటువంటి ఎమోషన్తో లంచం ఇచ్చే డబ్బు ఆ ఎమోషన్ వేరు, ఓకే కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఆ ఎమోషన్ వేరు. అందుకే చూసారా, లంచంగా అడ్డదారిగా వచ్చే డబ్బులు నిలవదు అని మనకు చెప్తారు కదా. ఎందుకు నిలబడదు? అది డిఫరెంట్ ఎమోషన్లో ఉంటుంది. ఓకే అది మనకు ఒంటికి పట్టదు. కష్టపడి మనం సంపాదించామనుకోండి, అది మనకు ఒంటికి పడుతుంది అంటారు. ఓకే అది ఎమోషన్ వేరు. డబ్బుకు ఎమోషన్ ఉంటుంది, ప్రతి దానికి ఎమోషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు జడం అందులో ఎమోషన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటుంది. ఈ డబ్బుకి ఎమోషన్ అంటే మనము దానికి ఎనర్జైజ్ చేస్తాం, మనం ఇచ్చే ఎమోషన్. మీరు ఫ్లైట్ టికెట్ తీసుకోండి, ఫ్లైట్లో వెళ్ళాలి, ఇది చూపిస్తే కానీ మిమ్మల్ని అలో చేయరు. 50,000 రూపాయల ఫ్లైట్ టికెట్ వర్త్ అది చూపిస్తే మీకు ఆ సర్వీస్ ఇస్తారు. అవును. ఫ్లైట్ దిగేసి వెళ్ళిపోయారు, దీని విలువ ఏంటి చెప్పండి? ఆ టికెట్కి ఏమైనా విలువ ఉందా? లేదు. దానికి ఏం విలువ లేదు. అంటే దానికి వాల్యూ మనం ఇచ్చాం. అంటే వి అట్రిబ్యూట్ వాల్యూ టు ద పేపర్. ఆ పేపర్ కూడా అంత వాల్యూ మనం ఇచ్చాం అప్పుడు. అలాగే కరెన్సీకి కూడా మన వాల్యూ మన ఎమోషన్స్తోనే మనం ఇస్తున్నాం. ఓకే. కాబట్టి ప్రతిదానికి ఒక ఎమోషన్, ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.